సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు, జూదాలు, రికార్డింగ్ డాన్సులే కాదు. కొత్త కొత్త ముచ్చట్లు ఏరి కోరి సంక్రాంతికి ఆంధ్రాకి చేరుకుంటాయి. అగో అట్లొచ్చిందే ఈ టెస్లా సైబర్ ట్రక్ కారు. ఇది అమలాపురంలో దిగుడుతోనే అందరి చూపు దీని దిక్కే తిరిగింది. అన్ని కార్ల తీరుగా ఇది కూడా ఉంటే ఎవరు పట్టించుకోకపోదురు కావచ్చు కానీ ఏదో జేమ్స్ బాండ్ సినిమాలు ఉన్నట్టు, వేరే గ్రహం నుంచి దిగి వచ్చినట్టు, చిన్నపిల్లలు ఆడుకునే డబ్బా బొమ్మ కారు తీరుగా గమ్మత్తుగా దర్శనం ఇచ్చే వరకు అమలాపురం పబ్లిక్ ఆగమైందట. కన్ను ఆర్పకుంటే ఈ కార్ దిక్కే చూసిండ్రు. వ్యాపారవేత్త ఆదిత్యరామ్ అనేటైన సంక్రాంతి పండుగకు అమలాపురంలా ఇగో ఈ కార్లను దండిగా పండుగ చేసుకునే తానికి వచ్చిండట. అమెరికా దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఈ కారు విలువ ఏ కొద్ది తక్కువ ₹1,00,00,000 ఉంటుందట. ఆదిత్యరామ్ కాయిస్ కొద్ది కొని పండుగకి ఇట్లా వేసుకొచ్చే వరకు కోడి పందాల కంటే ఎక్కువ ఈ కారు మీదకే పోయినాయట అక్కడి పబ్లిక్ మనసు మొత్తం స్టీల్ తోనే తయారు చేసిండ్రు కాబట్టి బాడీ బిల్డర్ తిరగగా వస్తున్నది. ఇక దీని ధర తగ్గట్టే స్పీడ్ ఉంటుందట. అందుకే దీని చుట్టూ చేసి అమలాపురం పబ్లిక్ కారు అలుముకున్నట్టు చూస్తున్నారట. ఒక్కసారి దీన్ని ఎక్కితే మంచిగుండు, ఒక్కసారి దీన్ని నడిపితే మంచిగుండు, అబ్బాయి ఏమున్నదిరా కారు, వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఒకటి కొనుక్కుంటే బాగుండు అన్నట్టు మాట్లాడుకున్నారట. దీన్ని చూసి మతిపోయిన పబ్లిక్ 200 దేశాలలో నాకు మంచి పేరున్నది, లక్షల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పంచిపెట్టిన, దేశ నేతలతోని మాట్లాడి యుద్ధాలు ఆపిన, ఫలానోళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారని ఈ కేపాలు చెప్తుంటే కామెడీ అని కొందరు నవ్వుకున్నారు కావచ్చు. కానీ మన పాల్ సార్ రేంజ్ అమెరికాలో అంతా ఇంత లేదు. పాల్ సార్ కోసం అమెరికా పబ్లిక్ కాదు, ఏకంగా అక్కడి లీడర్లే లేచి నిలబడి సప్పట్లు కొట్టి మాట్లాడించుకుంటున్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు. చూడండి ఎట్లున్నది ఒక ఏపాల్ రేంజ్. Let us pray. Our heavenly gracious Father, I come before you for these wonderful men and women of faith. Called them, chosen them. చూసిండ్రా కేపాల మజాకా అన్నట్టున్నది కదా. అమెరికా కాన్సెస్ సెనెట్లా పాల్ సార్కి ఇచ్చిన మర్యాద చూస్తుంటే దిమ్మ తిరుగుతున్నదిగా వచ్చి కొందరికి. అసెంబ్లీ సభ్యులను ఉద్దేశించి ఇట్లా ప్రార్థన చేస్తుంటే అందరు చేతులు కట్టుకొని తలకాయలు కిందికి ఉంచి చెవులు రిక్కిచ్చింటున్నారు. అగో అది కేపాల్ రేంజ్ అంటే. ఏరే లెవెల్ పోన్రి అన్నట్టే ఉన్నది కదా. దునియా దేశాలను అమెరికా అదుపులో పెట్టుకునే పనులు చేస్తుంటే అసలు అమెరికా దేశం అసెంబ్లీని కేపాల్కి ఇట్లా మాట్లాడిందంటే చిన్న ముచ్చట కాదు కదా. కానీ ఇక్కడ వాళ్ళు కొందరు కేపాల్ సార్ను చిన్న చూపు చూస్తారు, అడ్డగోలుగా గొప్పలు చెప్పుకుంటారు, సొంత డబ్బా కొట్టుకొని బాగా ఆరాట పడుతున్నాడని ఎద్దేవో చేస్తుంటారు. కానీ కేపాల్ సార్ రేంజ్ ఇగో గిది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మన దేశాన్ని తాపకు బెదిరించే మాటలు మాట్లాడుతాడు కదా. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, ఓ అలా ఉంటే సుంకాలు పెంచుతా అని ఉత్తర పంచాయత్ తోటి బొంపు చేస్తున్నాడు కదా. హాగో అందుకే అమెరికా భారతదేశం నడుమ మంచి సంబంధాలు ఉండాలి, కోపతాపాలకు పోవద్దన్నట్టు అసెంబ్లీలో ప్రార్థన చేసిండట. అందుకే సభ్యులంతా సైలెంట్గా ఉన్నారు. మరి ఇప్పటికైనా కేపాల్ అంటే దునియా దేశాలలో మంచి ఇలువ ఉన్నాడని అనుకుంటారు, లేకుంటే ఎప్పటి తిరగానే ఎగతాలు చేసినట్టు మాట్లాడేటోళ్ళు ఇంకా ఉంటారో ముందు ముందు చూడాలి.